నమస్తే అందరికీ. నా పేరు ఎం రిషికేశ్వర్ రెడ్డి. నేను తమిళ వెంకట్ వాళ్ళ కొడుకుని. ఈరోజు మీకోసం హెల్తీ రెసిపీ స్ప్రౌట్స్ బిర్యానీ చేయబోతున్నాను. ఈరోజు మన రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి: ఆనియన్స్, పచ్చిమిర్చి, పన్నీర్, స్ప్రౌట్స్, క్యారెట్, బీన్స్, ఇది పుదీనా, కొత్తిమీర, బిర్యానీ దినుసులు, గార్లిక్ పేస్ట్, క్రిస్టల్ సాల్ట్, ధనియాల పొడి. ఇది మిల్లెట్. ముందుగా స్టవ్ అంటించాలి, తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఫస్ట్ 2 బిర్యానీ ఆకులు వేసుకుందాం. తర్వాత బిర్యానీ దినుసులు, తర్వాత మనము ఆనియన్స్ వేసుకోవాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఇవి కొంచెం అట్లా వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఆనియన్స్ వేద్దాం. ఆనియన్స్ ఇప్పుడు వేగించాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడే బిర్యానీ మంచి టేస్ట్ ఉంటుంది. బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు మనం పచ్చిమిర్చి చేసుకుందాం. ఇవి కూడా కొంచెం వేగినాక స్ప్రౌట్స్ మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేగాయి, స్ప్రౌట్స్ వేసుకుందాం. శనగలు, అలసందలు, పెసర్లు, నెక్స్ట్ శనగలు, తర్వాత మెంతులు. ఇప్పుడు కలపాలి. ఇప్పుడు దీంట్లోనే పన్నీర్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి వేగాయి కదా, క్యారెట్, బీన్స్ వేసుకుందాము. క్యారెట్, బీన్స్. ఈ బిర్యానీలో వెజిటేబుల్స్ అండ్ స్ప్రౌట్స్ ఎక్కువ ఉంటాయి, అందుకే ఇది హెల్తీ బిర్యానీ. ఇప్పుడు ఇవి 10 మినిట్స్ వేగనిచ్చిన తర్వాత వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మన బిర్యానీకి కావాల్సిన అన్ని వాటర్ పోసుకోవాలి. నీళ్ళు వేసుకున్నాక కొత్తిమీర, పుదీనా, సాల్ట్, జింజర్ పేస్ట్ బాగా కలుపుకోవాలి. ఇవి బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత అప్పుడు మనం రైస్ వేసుకోవాలి. ఇట్లా బాయిల్ అవుతున్నప్పుడు మనం మిల్లెట్స్ వేసుకోవాలి. ఇప్పుడు తిప్పుకోవాలి.
అయ్యేంత వరకు ఇది మూత మొయ్యాలి. ఇప్పుడు అన్నం ఈ స్టేజ్లో ఉంది కదా, ఇప్పుడు ధనియాల పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. పది నిమిషాలు మూత పెట్టి ఇది నా ఫేవరెట్ బిర్యానీ, అట్నే హెల్తీయెస్ట్ బిర్యానీ ఇన్ ద వరల్డ్. చూసారా, మన హెల్తీ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇదే మన హెల్తీ రెసిపీ స్ప్రౌట్స్ బిర్యానీ. ఇది నా ఫేవరెట్ అండి. దిస్ ఈజ్ అవర్ హెల్తీయెస్ట్ బిర్యానీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. అమ్మా ఫస్ట్ నీకు. సూపర్ చిన్నోడు. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. భలే ఉంది. వెరీ గుడ్.